దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. వేదిక మీద నా దైవజనులు అన్న శాంసన్ గారు, మిగతా దైవజనులందరికీ, విశేషంగా ప్రసాద్ గారు 86వ సంవత్సరంలో కరీంనగర్కి వచ్చినప్పటి నుంచి ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు చాలా చిన్న మందిరం అది. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలా తక్కువ ఉంది. దగ్గర దగ్గర ఈనాడు 1000 మంది వరకు మరి కష్టపడి ఆయన ఆత్మలు సంపాదించగలిగినాడు. 3 అసెంబ్లీస్ ఉండేవి ఆయన వచ్చినప్పుడు, కానీ ఈనాడు 33 అసెంబ్లీలు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడం ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన సెలవులు వచ్చినాయంటే 100% ఏదో ఒక ప్రోగ్రాం, అది సండే స్కూల్ ప్రోగ్రాం కావచ్చు, లేకుంటే స్త్రీలకు సంబంధించింది కావచ్చు, యవనస్తుల కూడికలు కావచ్చు, లేక స్పెషల్ మీటింగ్లు కావచ్చు, ఏవో ఒకటి అరేంజ్ చేసేటువంటి వాడు. నాకు తెలిసి ఈ కరీంనగర్ని ప్రేమించి ఇంత సువార్త ప్రకటించినటువంటి దైవజనులు కరీంనగర్ పట్టణంలో దగ్గర 80 నుంచి 100 మంది సేవకులు ఉంటారు. కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంతటిని ప్రేమించి గ్రామానికి దగ్గర దగ్గర 1100 చిల్లర గ్రామాలు ఉంటాయి. నాకు గుర్తుండి 700-800 గ్రామాల్లో మరి ప్రసాద్ గారు సువార్త ప్రకటించున్నాడు. కరీంనగర్ పట్టణంలో కూడా ఒక 10-15 సార్లు మొత్తం టోటల్ ఎంటైర్ కరీంనగర్ అంతా కూడా మరి సువార్త ప్రకటించినారు. మరి సువార్త అంటే ఎంతో భారమైనటువంటి వారు ఈ ప్రసాద్ గారు. ఇంకా చెప్పాలంటే తనకంటే పెద్దలైనటువంటి సేవకుల్ని ఎంత గౌరవిస్తారో, ఎంత అభిమానిస్తారో, వారికి ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో, తనకంటే చిన్నవారైనటువంటి వారు, ఒక మంచి సేవ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా అంతే గౌరవంతో మరి వారు అభిమానించేటువంటి వారు. నా వ్యక్తిగత జీవితంలో చూస్తే ఆయన సువార్తకి వెళ్ళిందంటే ఫస్ట్ ప్రార్థన చేసేవాడు, సెకండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునేవాడు, మూడోది 2000 సంవత్సరం నుండి దాదాపు 21 సంవత్సరాల నుండి ఏ పని చేసినా తప్పకుండా నాకు చెప్పేటువంటి వాడు. నాకు చెప్పి, తిమోతి, నేను ఇట్లా మేము పరిచర్యకి వెళ్తున్నాం, ఏ ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళకి చెప్పండి, నేను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండండి అని మరి నాతో మరి షేర్ చేసుకున్నటువంటి వాడు. ఈ విధంగా చెప్పాలంటే నేను ఎన్నోసార్లు తనను గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి ఎన్నోసార్లు పిలిచాను. నేను ప్రేయర్ చేద్దురండి అని, కనీసం అట్లీస్ట్ ఒక వాక్యమైనా చదువురండి అని. మేము రాకూడదు అట్లా అని చెప్పి వచ్చేవాడు కాదు. కానీ తాత్కాలికంగా అది కాకతాళీయం ఏంటో, కానీ మొన్న డిసెంబర్లో రమ్మనగానే రావాలని అన్నాడు. తప్పకుండా రావాలి మీరు అన్నప్పుడు, అంకుల్ ఇది మంచి ఆపర్చునిటీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, మంత్రి ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, ఒక మంచి సువార్త చెప్పడానికి అవకాశం అంకుల్ ఇది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగినాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పానంటే, ఆ రోజు 15 నిమిషాలు చెప్పమనంటే 15 నిమిషాలు చెప్పడం నాకు ఇబ్బంది తిమోతి, ఏం పర్వాలేదు 15 నిమిషాలు మీరు చెప్పగలుగుతారు రండి అని చెప్పినప్పుడు, నా జీవితంలో 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఎప్పుడు కూడా అంత చక్కగా తయారై రాలేను. మరి ఆయన ఒకసారి చూశాను నేను, ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి మంచిగా డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని వచ్చాడు ఆయన. మరి ఏంటేమో మళ్ళీ ఇంకో సంవత్సరానికి, అంకుల్ నెక్స్ట్ ఇయర్ మీకు 1/2 టైం ఇప్పిస్తాను నేను, కానీ ఈసారి చెప్పమని చెప్పినాడు. అదే చివరి ప్రోగ్రాం అయిపోయింది. మరి ఆయన సేవ పట్ల, సేవకుల పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అంటే అంత ప్రేమ కలిగిన వ్యక్తి. నేను ఎప్పుడు అంటుండేవాడిని, విల్సన్ గారిని నేను ఎప్పుడు చూడలేదు, కానీ విల్సన్ గారి గురించి, ప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడు బేరీ చేసుకుంటూ మాట్లాడేవాడిని. మీరు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి పోవాల్సింది, మీ అన్న సేవ పరిచయం రావాల్సింది అంకుల్ నవ్వేవాడు. ఎందుకనంటే మీ పద్ధతులన్నీ పోలీసులాగా ఉన్నాయి, మీ అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మీ అన్న సేవకుల లక్షణాలు ఉన్నాయి, ఇది తారుమారు అయిపోయిందని అంటే నవ్వేవాడు. అంటే అంత కఠినమైనటువంటి వ్యక్తి. కానీ ఇందాక అశోక్ చెప్పినట్టు ఎంత సున్నితమైన వ్యక్తి అని అంటే, అసలు ఆయన చనిపోయే వ్యక్తి కాదండి. డాక్టర్లు చెప్పినారు, కరీంనగర్లో డాక్టర్లు చెప్పినారు. శనివారం రోజు రాత్రి నేను ఫోన్ చేశాను. నేను అంతకుముందే బుధవారం రోజు మార్నింగ్ ఫోన్ చేస్తే జ్వరంతో ఉన్నాడు, అంకుల్ మీరు వెళ్ళండి టెస్ట్ చేయించుకోండి, నాకు ఇమీడియట్గా నాకు 24 అవర్స్లో నాకు రిపోర్ట్ పంపించాలని అంటే, ర్యాపిడ్ టెస్ట్ చేసుకొని నాకు రిపోర్ట్ పంపించాడు, నెగిటివ్ వచ్చింది. సరే అని చెప్పేసి అనుకుని శనివారం ఫోన్ చేస్తే పాజిటివ్ వచ్చింది తిమోతి, కొంచెం ఊపిరి రావట్లేదు. సరే అంకుల్ మీరు ఆలోచించండి, తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను నేను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను అడ్మిట్ చేస్తాను, నేను ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి అన్నాను.
ఆదివారం మార్నింగ్ 8:30కి ఫోన్ చేశారు. 12 గంటలకు నేను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయి అని అంటే సరే అని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఆయన చనిపోయే వ్యక్తి కాదు. ఎందుకు చనిపోయినారంటే ఒకటే మాట, డాక్టర్లు ఏం చెప్పినారంటే శాలం కూడా పిలిచి అదే చెప్పినారు. ఆయన చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈ టెన్షన్ పడేటువంటి వ్యక్తిని మేము ట్రీట్మెంట్ చేసినా ఆయన బాగుపడే పరిస్థితి లేదు. ఆయన టెన్షన్ ఫీల్ కావద్దని చెప్పండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం. విపరీతమైన టెన్షన్. మరి ఎందుకు ఆ టెన్షన్ వచ్చిందో తెలియదు. ఆ టెన్షన్ పడిండు. అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్తామన్నా కానీ అస్సలు వద్దన్నాడు. సరే అని బై ఫోర్స్ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు అదే చెప్పినారు, ఈయన టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, ఈయన ఉంచుకుంటే సీరియస్ అవుతుందని. అక్కడ ఆ పరిస్థితిలో కూడా లోపలికి రాణిస్తలేరని నేను వెళ్తే డాక్టర్ నన్ను బయటకు పంపిస్తున్నాడు. ఆయనకు మాట్లాడడానికి శక్తి రావట్లేదు. ఆ డాక్టర్ని పిలిచి, ఆయన మా పాస్టర్ల ప్రెసిడెంట్ అండి, ఆయన స్టేట్ లీడర్, ఆయన పంపించకండి, ఆయన ఉంచండి అని అంటే ఒకటే మాట మాట్లాడినాను. సరే అక్కడ హాస్పిటల్ ఉన్నాం, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు, హైదరాబాద్ పంపించినాం. హైదరాబాద్ నుంచి కూడా ఒక లెటర్ రాసి పంపాడు హాస్పిటల్ ఉండి, నేను బాగవుతున్నాను, నేను థ్యాంక్స్ తిమోతి అని. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలో అందరికీ చెప్పిండు. ఆయన మిగిలించుకోలేదు. చివరికి ఒక మాట చెప్తాను నేను. నాకు పోలీస్ ఫ్రెండ్ ఆఫీసర్ ఉండే, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఇక్కడ మంచిగా చాలా రోజులు పనిచేసినాడు. సార్ మీలాంటి ఆఫీసర్ దొరకడు అని అంటే ఒక మాట చెప్పేవాడు ఆయన, మ్యాన్ డైస్ గ్లోరీ లీవ్స్. ప్రసాద్ గారు చనిపోయినా ఆయన వదిలిచినటువంటి జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. మనిషికి 2 నాణేలు ఉన్నట్టుగా మనం అందరం చాలా సందర్భాలలో మినిట్స్ చూస్తాం. ఒక చిన్న పొరపాటు చూసుకొని దాన్ని హైలైట్ చేస్తాం. 99 మంచి గుణాలు మర్చిపోతాం మనం. కానీ ప్రసాద్ గారిలో ఏ లోపం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఖచ్చితత్వం, కఠినమైనటువంటి స్వభావం కానీ వెనకాల ప్రేమ కలిగినటువంటి వాడు. ఏదైనా మంచిగా చేయాలి, దేవుని మహిమార్థమే చేయాలనేటువంటి తాపత్రమే తప్ప ఎవరితో శత్రుత్వం పెంచుకోవాలని కాదు, ఎవరితోని పగ పెంచుకోవాలని కాదు, అందరిని ప్రేమించేవాడు. ఆయనకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో గంటలు రాత్రులు నాతో మాట్లాడేవాడు. ఎందుకంటే పగళ్ళు మాట్లాడేవారు వింటారు, అభ్యంతరకరం ఉంటుందని రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి 100% నా అడ్వైజ్ తీసుకొని నా చెప్పినటువంటి అడ్వైస్ ప్రకారం నడిచేవాడు. అంత మంచి వ్యక్తి ఈరోజు లేకపోవడం హెబ్రోన్కే కాదండి, కరీంనగర్ బేతలకే కాదు, ఎంటైర్ కరీంనగర్ పట్టణానికే, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే ఇది లోటు. ఆయన లేని లోటును ఎవరైనా తీర్చలేం. మరి దేవుడే మరి ఈ యొక్క లోటును పూడ్చాలని ఈ సందర్భంగా ఒకే ఒక మాట ముగిస్తాను నేను. శాలోం చింతలి, మీ డాడీ సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి పరిచర్య చేసిండు. ఆ పరిచర్య ఇది కొనసాగేటట్లు మీరు ఎట్లా సేవ చేసే అవకాశం వస్తే దేవునికి స్తోత్రం, లేకపోతే ఈ సేవ కంటిన్యూ కావడానికి మీరు ప్రార్థన చేయండి, వచ్చేటువంటి సేవకులకు సహకరించండి. ఇది కొనసాగేటట్టు మీ వంతు చేతనైన సహాయం చేయండి. ఈ పరిచర్య అంచెలంచెలు అభివృద్ధి పొందేటట్టు మీరు ప్రార్థన చేయాల్సిందిగా. ఎవరెవరో సేవకులు అన్నప్పుడు శాల్వాలు కప్తారు, పూలదండలు వేస్తారు, మన గురించి గొప్పలు చెప్తారు. దీనికి మనం అర్హులైనప్పుడు మన గురించి ఒకరిద్దరు చెడుగా మాట్లాడినా దాన్ని కూడా మన సమపాలలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో, మన గురించి విమర్శించినప్పుడు కూడా దాన్ని అదే స్వీకరించి ఎవరి కోపం పెట్టుకోకుండా మీరు ఈ పరిచయం కొనసాగడానికి, మా డాడీ వెళ్ళిపోయింది కదా ఇంకా నాకేం అవసరం అనుకోకుండా ఈ పరిచయం కొనసాగడానికి మీరిద్దరు తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా సహకరించాల్సిందిగా. ఇంకొక మాట, మీ నాన్నగారు, మీ డాడీ, మీ పప్ప దేవుని యొక్క రాజ్యంలో క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనకు నిరీక్షణ ఉంది. ఆయన నిద్రిస్తున్నాడు, మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు, మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడే మీకు నెమ్మదిని, సమాధానం. మీ అందరం ఇంతమంది వచ్చినా, శాంసన్ అంకుల్ వాళ్ళు, మోదస్ అంకుల్ వాళ్ళం, మేము ఎంతమంది వచ్చినా ఇది అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరు మేము ఎవరము ఎన్నో మాటలు చెప్తాం, కానీ దేవుడు ఆదరిస్తాడు. దేవుని యొక్క రాజ్యంలో మీ డాడీ ఉన్నాడు, మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరిచయం మీరు కొనసాగించండి.